అదేం ప్రియులారా, ఈ రోజుల్లో కుటుంబాల్లో గొడవలు కొట్లాటలు అనేది మనం లోకంలో చాలా వింటున్నాం. మరి గొడవలు కొట్లాటలు కుటుంబంలో జరగడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను గుర్తు చేసుకోవడం. మరి అలా గుర్తు చేసుకోవడం వల్ల కుటుంబంలో సమాధానం కోల్పోతాం, ఐక్యతను ప్రేమను కోల్పోయే పరిస్థితులు మనకి ఎదురవుతుంటాయి. కనుక ఎప్పుడు కూడా మన పాత సంగతులను నెమరు వేసుకొనకూడదు. బైబిల్ గ్రంథంలో గమనిస్తే 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి నూతనమాయెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎప్పుడు కూడా మన పాత సంగతులను గుర్తు చేసుకొని మన ఇంట్లో సమాధానాన్ని కోల్పోయే పరిస్థితులు తెచ్చుకోనకూడదు. చూడండి, పాత సమాధిని మనం త్రవ్వితే దుర్వాసన, కంపు వాసన తప్ప మరి ఏమీ రాదు. అలాగే మన కుటుంబంలో కూడా పాత సంగతులను మనం మెమరీ వేసుకోవడం వల్ల అసమాధానం తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక మన కుటుంబంలో సమాధానం కావాలి అంటే దేవుని యందు ఎల్లప్పుడూ ఆత్మీయతతో మన జీవితాల్లో ముందుకు కొనసాగాలి. అప్పుడే మన ఇంట్లో శాంతి సమాధానం దేవుడు ప్రసాదిస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్.